Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. There are righteous in God's sight. Luke chapter 1 verses 6. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాల సమయంలో మనతో తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే, జకరియా తన భార్య ఎలిజబెత్ వీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎంచబడిన వారు, దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించి దేవుని యందు విశ్వాసము కలిగిన వారు, చెడుతనమును విసర్జించిన వారు, దేవుని యొక్క ప్రణాళికన చొప్పున వారు జీవించేవారని. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని దృష్టికి వీరు నీతిమంతులై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అటువలే మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను ఆశీర్వదిస్తాడు. ఎలిజబెత్, జకరియా వారికి వృద్ధులైనప్పటికీ ఇంతవరకు సంతానము లేదు. అయినా దేవుని యొక్క దూత వారితో ప్రత్యక్షమైనప్పుడు, ఇదిగో నీవు ఒక కుమారుణ్ణి కందువు, ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టదు అని దేవుని యొక్క దూత జకరియాతో మాట్లాడింది. చూడండి, దేవుడు ఎంత శ్రేష్టమైన వాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి కూడా దేవుడు సంతానమును కలుగ చేసి ఉన్నాడు. మరి అలాగే ఈ లోకంతో చూసుకున్నట్లయితే మనము కూడా ఎలా జీవిస్తున్నాము? దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుతున్నామా? తప్పులను చేస్తున్నామా? పాపములో పడిపోతున్నామా? చూడండి, అలాంటి వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుని దృష్టికి న్యాయవంతులుగాను దేవుని యొక్క న్యాయ విధులను గైకొని దేవుని వెంబడించి దేవునికి దృష్టికి నీతిమంతులుగా ఎవరైతే ఎంచబడతారో దేవుడు తప్పకుండా వారి జీవితంలో కూడా మేలులను జరిగిస్తాడు. ఎవరికైతే పిల్లలు లేక సంతానము లేక ఈ లోకంలో చాలా మంది కుటుంబ జీవితాలలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. భార్యాభర్తలు విడిపోతున్నారు, సంతానం లేనితో ఎంతో బాధపడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటారో, న్యాయ విధులను గైకుంటారో దేవుడు తప్పకుండా వారి జీవితాలలో కూడా మేలులను జరిగించగలడు. ఆశ్చర్య క్రియలను కూడా దేవుడు జరిగించగలడు. కనుక దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థించే వ్యక్తులుగాను ప్రతి ఒక్కరూ నీవు నేను మనమందరం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనలను కూడా ఆశీర్వదిస్తాడు. జకరియా, ఎలిజబెత్ వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు కనుక వారు దీవించబడ్డారు. మనము కూడా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నాము అంటే దేవుడు తప్పకుండా మనలను కూడా మన జీవితాలలో కూడా ఈ లోకంలో ఎవరైతే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారి జీవితాలలో కూడా దేవుడు తప్పకుండా మేలులను జరిగిస్తాడు. కనుక దేవుని యందు నిజమైన విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడు గొప్ప మేలులను జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల దేవా, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇంత గొప్ప వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. జకరియాకు, ఎలిజబెత్కు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా వారికి సంతానం లేదు. కానీ ప్రభువా, నీ యందు వారు విశ్వాసం ఉంచారు, నీ న్యాయ విధులను గైకొని నిన్ను వెంబడించారు ప్రభువా. అయినా వారిని మీరు విడిచిపెట్టకుండా మీ యొక్క దూతతో వారిని కరుణించి వారికి సంతానమును కలుగ చేసావు దేవా. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఇలాంటి మేలులను జరిగించండి. ఈ లోకంలో చాలా మంది మనుషులు సంతానం లేని విషయాలలో కూడా చాలా మంది బాధపడుతున్నారు, తప్పులు చేస్తున్నారు. దయచేసి వారిని కూడా కరుణించి ప్రభువా, వారిని క్షమించి ప్రభువా, వారికి సహాయం దయచేయండి ప్రభువా. కుటుంబాలను కట్టండి ప్రభువా. నీ యందు నీతిమంతులుగాను యథార్థంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ దయ వారందరి మీద ఉండే కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.